ఓం నమ శివాయ. విశేషముగా కార్తీక మాసములో వచ్చేటటువంటి పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారు. ఇదే రోజున పరమేశ్వరుడికి మరియు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి ప్రీతికరంగా జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అటువంటి మహత్తరమైన పౌర్ణమి రోజున శక్తి ఉన్నటువంటి వారు ఉదయం నుండి ఉపవాసం ఉండి ప్రదోష సమయములో లేదా ప్రాతకాలములోనైనా సరే 365 ఒత్తులని వెలిగించడం ద్వారా మనము సంవత్సరం పొడవునా ఏదన్నా ఒక సమయానుకూలం లేక లేదా అసందర్భంలో దీపారాధన చేయకుండా ఉన్నటువంటి దోషం ఏదైనా ఉంటే ఈ దీపారాధన ద్వారా తొలగిపోతుంది. ఇంకా విశేషముగా దీపారాధన చేసేటటువంటి సమయంలో పఠించవలసినటువంటి శ్లోకం: ఇటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః.